హాయ్ అండి. ఈరోజు 10th క్లాస్ వాళ్ళకి సోషల్ స్టడీస్లో ఈ కొత్త సిలబస్లో ఏ టాపిక్స్ని ఆప్షనల్లో పెట్టారు. మనకి 50% సిలబస్ తగ్గించారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ లెసన్స్ వారీగా అంటే లెసన్స్ అన్నీ ఉన్నా కూడా ఆ లెసన్లో కొన్ని టాపిక్స్ని మనకి ఆప్షనల్లో పెడతాం జరిగింది. సోషల్ స్టడీస్లో ఏ టాపిక్స్ లెసన్స్ వారీగా చూద్దాం. ఇది ఫస్ట్ లెసన్. ఇది తెలుగు మీడియంలో ఉన్నది పీడిఎఫ్ ఫైలు. మీకు నేను ఇంగ్లీష్ మీడియంలో చెప్తాను. సో భారతదేశం భౌగోళిక స్వరూపాలు అంటే ఇండియా రిలీఫ్ ఫీచర్స్. ఈ లెసన్స్లో ఈ చివరి కాలం ఉంటుంది చూడండి, ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాలు. భారతదేశ పటం ప్రపంచ పటంలో గుర్తించుట. పేజీ నెంబర్ 3లోని ఇండియా మ్యాప్ ద్వారా ఉనికి వైశాల్యము, సరిహద్దు దేశాలు, ఐఎస్టీలను స్వయంగా చేయగలగడం. పేజ్ 4లోని క్యూఆర్ కోడ్ ద్వారా భూగర్భ నేపథ్యాన్ని విస్తృతంగా అవగాహన చేసుకుంటారు. www.askgeography.com సమాచార గ్రహణం, అన్వేషణ చేయుట. యూట్యూబ్లోని వీడియోల సహాయంతో మరింత సమాచారం తెలుసుకునుట. ఈ టాపిక్స్ అన్నీ ఆప్షనల్ టాపిక్స్. ఇక్కడ భారతదేశ పటం ప్రపంచ పటంలో గుర్తించుట అంటే ఇది లొకేషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద వరల్డ్. సో ఈ టాపిక్ మనకి ఆప్షనల్గా పెట్టడం జరిగింది. అలానే పేజ్ నెంబర్ 3 ఇది న్యూ టెక్స్ట్ బుక్. కొంతమందికి పేజీ నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అది ఓల్డ్ ఎడిషన్స్ ద్వారా కొద్దిగా డిఫరెన్స్ కనపడుతుంది. మీరు టాపిక్ చదువుకొని దాన్ని మన టెక్స్ట్ బుక్లో చూసుకుంటే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. నెక్స్ట్ ఈ పేజ్ నెంబర్ 3లో ఉన్న ఇండియా మ్యాప్ ద్వారా ఏరియా ఆఫ్ ద ఉనికి అంటే దాని యొక్క ఎగ్జిస్టెన్స్ అండ్ ఏరియా, అలానే మన బోర్డర్లో ఉన్న కంట్రీస్ వాటిని. తర్వాత పేజ్ నెంబర్ 4లో ఉన్న క్యూఆర్ కోడ్ అంటే ఈ కోడ్ని కనుక మనం స్కాన్ చేస్తే మనకి యూట్యూబ్లో లెసన్ వస్తుంది అన్నమాట. సో దానికి సంబంధించిన నెట్ లింక్ మనకి క్లిక్ అయ్యింది. ఇది తీసేయడం జరిగింది. చాలా లెసన్స్లో ఇవి తీసేశారు నాకు తెలిసి ఇప్పుడు. అట్లానే కొన్ని www.askgeography.com అనే లింక్ ద్వారా కూడా మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలనుకుంటున్నారో అది కూడా మనకి ఇక్కడ ఆప్షనల్లోనే పెడతాం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ మరింత విషయగ్రహణంకై www.animalplanet.co.ukలో అన్వేషించుట. ఇది కూడా మనకి ఆప్షనలే అనమాట. సెకండ్ లెసన్ అభివృద్ధి భావనలు అంటే ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్. ఇందులో మనకు వచ్చేసరికి లాస్ట్లో ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాలు www.weebly.com మరియు gurudevoBhava.com వంటి వెబ్సైట్స్ ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకోగలుగుట. అవి తీసేస్తారు. పేజ్ నెంబర్ 17లోని 2వ పేరాని చదివి వాటిని వ్యాఖ్యానిస్తారు. ఇది ఎందుకు చూద్దాం. సో పేజ్ నెంబర్ 17 ఇది. ఇందులో సెకండ్ పారాగ్రాఫ్ అంటే ఇది. సో ఈ పారాగ్రాఫ్ని మనం చదివి కామెంట్ చేయటము. సో అంటే ఆల్మోస్ట్ ఈ పారాగ్రాఫ్ని మనకి వాళ్ళు డెల్ చేశారన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. పేజ్ నెంబర్ 23 మరియు ప్రపంచ పటాల ద్వారా హెచ్డిఐని అంచనా వేయగలగటం. మానవాభివృద్ధికి తలసరి ఆదాయంతో పాటు విద్య, ఆరోగ్య సూచికలు కూడా ప్రధానమని గ్రహించి ఇతరులకు వివరిస్తారు. అవి టెక్స్ట్ బుక్లో చూపిస్తాను నేను మీకు. సో 23 పేజ్ నెంబర్ 23లో ఉన్న ఇది వరల్డ్ మ్యాప్. ఈ వరల్డ్ మ్యాప్ ద్వారా హెచ్డిఐ అంటే హెచ్డిఐ ఇండెక్స్, అందులో వేరియస్ ప్యాటర్న్ ఇన్ డిఫరెంట్ కాంటినెంట్స్ అంటే ఈ గ్రాఫ్ను ఆల్మోస్ట్ వాళ్ళు ఆప్షన్లో పెట్టారంటే దీనికి సంబంధించిన ఎలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో ఉండవు అని అర్థం. సో దీని తర్వాత నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ లెసన్ ఉత్పత్తి ఉపాధి. ఇంగ్లీష్లో దీన్ని ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. మనం చెప్పిన టాపిక్స్ మాత్రమే, చిన్న చిన్న టాపిక్స్ కొన్ని టాపిక్స్ రిమూవ్ చేశారు. మిగతా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఉంటుంది. ఇందులో పేజీ నెంబర్ 30లో క్యూఆర్ కోడ్ ద్వారా జీడిపికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అన్వేషిస్తారు. అంటే ఆ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, స్కానింగ్ కోడ్, దాంతో పని లేదు మనకి ఇంకా. పేజీ నెంబర్ 32 టేబుల్ను పూరించి జీడిపి పెరుగుదల రేటును, ఈ థర్డ్ కాలం చూడండి, ఇది ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాలు. పేజీ నెంబర్ 32 టేబుల్ను పూరించి జీడిపి పెరుగుదల రేటును గణిస్తారు. ఒకసారి చూద్దాం. 32. సో ఇది మనకి పేజీ నెంబర్ 32 ఈ టేబుల్ అనమాట, జీడిపికి సంబంధించిన టేబుల్. సో ఈ టేబుల్ని
ఫిల్ చేయటం అనే యాక్టివిటీ కూడా మనకి ఆప్షనల్లో పెడతాం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి పేజ్ నెంబర్ 36, 37పై గ్రాఫుల ద్వారా క్రింది టేబుల్ను పూరిస్తారు. అట్లానే 1972, 73ల నాటి వ్యవస్థలలో వచ్చిన అభివృద్ధిని తెలుసుకుంటారు. పేజ్ నెంబర్ 40లోని టేబుల్ ద్వారా వివిధ రంగాల పాత్రను తెలుసుకుంటారు. క్యూఆర్ కోడ్ వీడియో పేజీ 40 ద్వారా వ్యవస్థీకృత రంగంలో అవకాశాలు ఎలా పెంచగలమో ఊహిస్తారు. అంటే మొత్తం మీద 36, 37లో ఉన్న టేబుల్స్, సేమ్ అట్లానే 40th పేజీలో ఉన్న టేబుల్స్, అదే 40th పేజీలో ఉన్న క్యూఆర్ కోడ్కి సంబంధించిన మ్యాటరు, ఇవన్నీ ఆప్షనల్. 36, 37 అలానే 40 చూద్దాం అవి. సో ఇది పేజీ నెంబర్ 36. ఇందులో ఉన్న ఈ గ్రాఫ్స్ సెక్టార్ షేర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ 1970-73 అలానే ఇప్పుడు 2009, 2010 ఆ టైంలో ఉన్న ఈ గ్రాఫ్స్, అట్లానే ఇక్కడ కూడా 37లో ఉన్న ఈ గ్రాఫ్స్ ఉపయోగించి ఈ టేబుల్ని కంప్లీట్ చేయాలి. ముఖ్యంగా 70-73 వ్యవస్థల్లో వచ్చిన డెవలప్మెంట్ని నేర్చుకోవటం. సో ఈ టేబుల్ కూడా మనకి ఆప్షనల్ టాపిక్ పెట్టారు. దీని తర్వాత 40th పేజీలో ఉన్న క్యూఆర్ కోడ్, అట్లా హౌ టు క్రియేట్ మోర్ అండ్ బెటర్ కండిషన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో దీని గురించి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఆప్షనల్లో పెడతాం జరిగింది. సో ఇది హౌ టు క్రియేట్ మోర్ అండ్ బెటర్ కండిషన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఈ క్యూఆర్ కోడ్కి సంబంధించిన మ్యాటరు కంప్లీట్గా ఆప్షనల్లో పెడతాం జరిగింది. నెక్స్ట్ లెసన్ భారతదేశ శీతోష్ణ స్థితి అంటే క్లైమేట్ ఆఫ్ ఇండియా. ఇందులో ఆప్షనల్ టాపిక్స్ వచ్చేసరికి పేజ్ నెంబర్ 45, 46లోని బార్ గ్రాఫ్లు నేర్చుకునుట, www.geography.com వెబ్సైట్ల ద్వారా శీతోష్ణ స్థితి క్లైమేట్ అన్నమాట ప్రభావిత అంశాల గురించి వీడియోల ద్వారా తెలుసుకునుట, అల్పపీడనం, వాయుగుండం, ఉపరితల ఆవర్తనం వంటి అంశాలకు సంబంధించిన వీడియోలు చూసి అవగాహన పెంచుకుంటారు. యూట్యూబ్ లింక్స్ ద్వారా మరింత సమాచారాన్ని గ్రహిస్తారు. ఈ యాక్టివిటీస్ అన్ని ఆప్షనల్. ముఖ్యంగా 45, 46లో బార్ గ్రాఫ్లు నేర్చుకుంటాం, అది చూద్దాం. సో ఇది 45, ఇందులో ఉన్న బార్ గ్రాఫ్స్ ఇవి. ఈ టోటల్ ఈ బార్ గ్రాఫ్స్ దానికి సంబంధించిన పక్క పేజీలో ఉన్న 46, ఇందులో ఉన్న ఈ ట్యాబులర్ ఫామ్ కానీ, సో ఇదంతా మనకి ఆప్షనల్ టాపిక్లోకే తీసుకోవడం జరిగింది. సో ఇది 45లో ఉన్న గ్రాఫ్ బాక్స్, ఇది దీనికి సంబంధించిన డేటాని కలెక్ట్ చేసి టేబుల్ ఫామ్ చేయటం, ఇది ఆప్షనల్ టాపిక్. సారీ అండి, 45లో ఉన్న బార్ గ్రాఫ్స్ మాత్రమే ఇవి ఆప్షనల్. 46లో మనకి ఎక్కడ గ్రాఫ్ ఇవ్వలేదు వాడు. సో మేబీ వాడు ఎంచుకున్న టెక్స్ట్ బుక్లో 2 పేపర్లో ఉంటుంది. ఈ టేబులర్ ఫామ్ ఉన్నది, ఈ క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా మనకి రెగ్యులర్ టాపిక్స్ ఉన్నవన్నమాట. కేవలం ఆ బార్ గ్రాఫ్స్కి సంబంధించింది మాత్రమే లేదు. తర్వాత వచ్చేసరికి ల్యాండ్ అప్పర్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ ఒకటి, అంటే అల్పపీడనము, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ తీసుకోవటం, అవి అయితే మాత్రం ఆప్షనల్ టాపిక్స్లోకి తెలుసుకోవటం, గ్యాదరింగ్ ద వీడియోస్, అల్పపీడనం గురించి దానికి సంబంధించిన ఒకసారి చదవండి. సో అల్పపీడనం, వాయుగుండం, ఉపరితల ఆవర్తనం వంటి అంశాలకు సంబంధించి వీడియోలు చూసి అవగాహన పెంచుకుంటారు. సో ఆ యాక్టివిటీ అనేది కంప్లీట్గా ఆప్షనల్లోకి వెళ్ళిపోయింది. సో హై ప్రెజరు, లో ప్రెజరు, మిగతా టాపిక్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి మనకి. సో నెక్స్ట్ లెసన్ వచ్చేసరికి భారతదేశ నీటి వనరులు, భారతదేశ నదులు, నీటి వనరులు, ఇండియన్ రివర్స్ అండ్ వాటర్ రిసోర్సెస్. ఇందులో వాటర్ షెడ్ పథకానికి సంబంధించిన సమాచారాన్ని పేజ్ నెంబర్ 61లో క్యూఆర్ కోడ్ ద్వారా గ్రహిస్తారు. అంటే 61లో ఉన్న క్యూఆర్ కోడ్, సో దానికి సంబంధించిన ఆ కోడ్ ద్వారా వచ్చే వాటర్ షెడ్కు పథకం, ఆ స్కీమ్ కింద వచ్చిన సమాచారాన్ని సేకరించడం అన్నది మనకి ఆప్షనల్. ఇది మనకి పేజ్ నెంబర్ 61. సో ఇది వాటర్ షెడ్కి సంబంధించిన క్యూఆర్ కోడ్, డిస్కస్ ద టర్మ్ వాటర్ షెడ్. సో దీన్ని మనం స్కాన్ చేస్తే మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో వస్తుంది, దాన్ని కలెక్ట్ చేయటం అన్నది ఆప్షనల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి అక్షరం ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా మరింత సమాచారాన్ని సేకరిస్తారు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 59లో ప్రశ్నలకు తమ సొంత మాటలలో జవాబులు రాయగలుగుట చూద్దాం. సో పేజ్ నెంబర్ 55 అంటే 59 అంటే ఇది. ఇందులో కొన్ని క్వశ్చన్స్ అంటే ఇవి. With the help of an atlas, trace the course of Indus both in India and Pakistan. Look at the map of the river Ganga and name the states which are drained by it.
ఫ్రమ్ ద అబోవ్ మ్యాప్ లిస్ట్ అవుట్ ద నార్త్ ఫ్లోయింగ్ అండ్ సౌత్ ఫ్లోయింగ్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా. వీటికి ఆన్సర్స్ మనం ఓన్గా రాయాలన్నమాట. ఇవి ఆప్షనల్లో పెడతాం జరిగింది. నెక్స్ట్ లెసను ప్రజలు అంటే ద పీపుల్. ఇందులో 72, 73లోని టాస్క్ని పూర్తి చేయుట ఏంటో చూద్దాం. ఇది ద పీపుల్. 72, 73. ఇక్కడ మనకి 72లో ఇది, 73 ఇది. ఇందులో ఒక టాస్క్ ఇచ్చారు, కండక్టింగ్ ఏ సర్వే అని. ఈ కండక్టింగ్ సర్వే అనే కింద ఏ టాస్క్ అయితే ఇవ్వటం జరిగిందో ఈ కంప్లీట్ 2 పేపర్స్లో ఉన్న కంప్లీట్ ఈ టాస్క్ మనకి ఆప్షనల్ టాపిక్, అంటే ఇది చేయాల్సిన అవసరం అయితే లేదు. అట్లానే 74లో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా జనగణన జనాభాకు సంబంధించి, అంటే మనకి సర్వే చేస్తారు కదా, పాపులేషన్ సర్వే, దాని గురించి సమాచారం సేకరించుట అన్నది మనకి తీసేయడం జరిగింది. తర్వాత లింగ నిష్పత్తికి అభివృద్ధికి ఏ విధమైన సంబంధం కలవో వ్యాఖ్యానిస్తారు. అంటే సెక్స్ రేషియోకి డెవలప్మెంట్కి ఎలాంటి రిలేషన్ ఉన్నది అనే ఈ టాపిక్ కూడా మనకి ఆప్షనల్ టాపిక్లో పెడతాం జరిగింది. నెక్స్ట్ పేజీ నెంబర్ 81లో క్యూఆర్ కోడ్ వీడియో ద్వారా మరింత సమాచారం. 81లో ఉన్న క్యూఆర్ కోడ్, అలా 92లో ఉన్న కూడా క్యూఆర్ కోడ్ నివాస ప్రాంతాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరిస్తారు. ఒకసారి పేజీ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకటేమో 81, తర్వాత వచ్చేసరికి 92, తర్వాత 97లో ఉన్న ప్రశ్నలకు జవాబులకు దీక్షా యాప్ వీడియో ద్వారా సేకరిస్తారు. సో చూద్దాం ఒకసారి. ముందు 81 అంటే ఇది ఈ కోడ్ సంబంధించింది. సో దీని తర్వాత వచ్చేసరికి 92 అని ఇచ్చారు. 92లో ఉన్న క్యూఆర్ కోడ్ కూడా మ్యాక్సిమం క్యూఆర్ కోడ్స్ అని తీసేయడం జరిగింది మనకి. 92 ఇది. సో ఇందులో నివాస ప్రాంతాలకు సంబంధించిన మరికొంత సమాచారాన్ని సేకరిస్తారు. సో ఆ గ్యాదరింగ్ అన్నది కూడా మనకి లేదు. ఇప్పుడు నెక్స్ట్ 97లో ఉన్న క్వశ్చన్స్కి సమాధానాలు చెప్పాలి. ఇది పేజీ నెంబర్ 97. ఇందులో ఉన్న క్వశ్చన్స్ ఇక్కడ ఉంటుంది. క్వశ్చన్స్ అంటే ట్రై టు ప్లేస్ ద టౌన్ వేర్ యూ లివ్. ఇఫ్ యూ లివ్ ఇన్ ఎ విలేజ్, షో ద టౌన్ ఇన్ విచ్ యువర్ స్కూల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద కరెక్ట్ లెవెల్ ఇన్ ద స్పేస్ బిలో. గివ్ 1 or 2 reasons for your choice. Do you think settlements should be classified only on the basis of the population? Can you think on any other way? Discuss with your teacher and identify the criteria for such classification. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వటం కూడా మనకి ఆప్షనల్ టాపికే, నో నీడ్ ఆఫ్ దట్. నెక్స్ట్ పేజీ నెంబర్ 100లోని ప్రశ్నలకు జవాబులు ఇంటర్నెట్ సహాయంతో తెలుసుకుంటారు. 100th పేజీలో ఉన్న క్వశ్చన్స్ కూడా ఆప్షనలే, ఇంటర్నెట్ సహాయంతో తీసుకోవడం, అంటే అవుట్ ఆఫ్ సిలబస్ అవి ఉంటాయి, అవి మనం గ్యాదర్ చేయాలి. సో గ్యాదర్ చేయాల్సిన అవసరం లేదు. అది చూద్దాం. ఇది 100 పేజీ నెంబర్ 100 ఇది. ఇందులో క్వశ్చన్స్ అంటే ఇక్కడ ఉన్నాయి. యూజింగ్ యువర్ అట్లాస్ లొకేట్ ద బెరంపూర్. వాట్ ఈస్ ద ఇష్యూ అబౌట్ విచ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ మెహుడా విలేజ్ ఆర్ అప్సెట్. హౌ మెనీ పీపుల్ అండ్ యానిమల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ బై ద ఫెసిలిటీ. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆప్షనల్ క్వశ్చన్సే. నెక్స్ట్ లెసన్ వచ్చేసరికి పీపుల్ అండ్ మైగ్రేషన్. సో ప్రజలు, వలసలు. ఇందులో లాస్ట్ కాలం 104, 105లోని మ్యాప్లను స్టడీ చేసి అర్థం చేసుకుంటారు. చూపిస్తాను. ఇది 104, 105. ఇది 104లో ఉన్న మ్యాప్స్, ఇది 105లో ఉన్న మ్యాప్స్. అంటే వీటిని స్టడీ చేసి అండర్స్టాండింగ్ చేసుకోవడం. అంటే మ్యాక్సిమం నాకు తెలిసి ఈ 2 పేపర్స్ కూడా మనకి ఆప్షనల్ టాపిక్సే, మరి నాట్ మీన్ట్ ఫర్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ పేజీ నెంబర్ 113లో బాక్స్ ఐటమ్. రూపాయి బలహీనపడటంతో కేరళకి వస్తున్న డబ్బు అంశాన్ని తెలుసుకోవడానికి గూగుల్లో అన్వేషిస్తారు. అంటే 113లో ఒక బాక్స్ ఉంటుంది. 1 రూపీ అనేది వీక్ అవ్వడం మూలంగా కేరళకి వస్తున్న డబ్బు అంశాన్ని తెలుసుకోవడానికి గూగుల్లో సెర్చ్ చేస్తామంట. అంటే మనం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టాపిక్ ఆప్షనల్ టాపిక్, అదేంటో చూద్దాం. సో ఇది పేజీ నెంబర్ 113 మనకి. ఇందులో ఒక బాక్స్ ఉన్నది. ఇది బాక్స్. ఈ బాక్స్ హెడ్డింగ్ చూడండి. వీక్ రూపీ ఏ బూన్ యాజ్ రెమిటెన్స్ ఇన్ఫ్లోస్ టు కేరళ.
అంటే రూపాయి తగ్గడం మూలంగా కేరళకు డబ్బులు ఎక్కువ వచ్చినాయి అనమాట. సో ఏంటది ఆ టాపిక్ అంతా కూడా మనకు ఆప్షనల్ టాపిక్, నో నీడ్ టు రీడ్, నాట్ మీట్ ఫర్ ఎగ్జామినేషన్. మీ ఇంట్రెస్ట్ తెలుసుకోవాలనుకుంటే చదువుకోవడం ఇన్ ద పాయింట్ ఆఫ్ గెయినింగ్ నాలెడ్జ్. సో నెక్స్ట్ లెసన్ రాంపూర్ గ్రామ ఆర్థిక వ్యవస్థ. సో ఎకానమీ ఇన్ ద రాంపూర్ విలేజ్. ఇందులో ఆప్షనల్స్ పేజ్ నెంబర్ 122లో రోజువారీ కూలీలు రేట్ల వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నింపుట, క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుసుకొనుట. 122లో చూద్దాం అది. సో 122లో ఇది టేబుల్ మీకు. సో డైలీ వేజెస్ ఫర్ డిఫరెంట్ ఫార్మ్ యాక్టివిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఈ టేబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఆప్షనల్ టాపిక్. ఈ క్వశ్చన్స్ కూడా ఉంటాయి దాన్ని చూసి. కంపేర్ ద ఫిగర్స్ ఫర్ డైలీ వేజెస్ గివెన్ అబౌవ్ ద దోస్ ప్రివైలింగ్ ఇన్ యువర్ రీజన్ ఫర్ ఎనీ ఆఫ్ ద ఆపరేషన్, ఫైండ్ అవుట్ ద మినిమం వేజ్ అండ్ కంపేర్ విత్ దిస్. ఈ టైప్ ఆఫ్ ఈ క్వశ్చన్స్ కూడా మనకి ఆప్షనల్. సో ఈ టేబుల్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ కంప్లీట్గా ఆప్షనల్లో పెట్టేశారు. సో నెక్స్ట్ లెసన్ ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్. ఇక్కడైతే మిస్టేక్ పడ్డది. వీళ్ళు ఇచ్చిన ఈ ఐచ్ఛికంగా ఇచ్చిన ఇందులో ప్రీవియస్ లెసన్వి ఇక్కడ ప్రింట్ చేశారు. మరి ఇందులో ఆప్షనల్ ఏంటంటే క్లారిటీ లేదు. ఈ పేజ్ నెంబర్ 122 అన్నది దీనికి సంబంధించింది కాదు. బై మిస్టేక్ అక్కడ ఆ టాపిక్ మిస్ అయినట్టుంది. సో ఇందులో అయితే మనకి క్లియర్గా ఆ టాపిక్ మొత్తం మిస్ అయింది. దాన్ని కనుక్కొని చెప్తాం, ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. తర్వాత ఆహార భద్రత. ఆహార భద్రత అనగానే సేఫ్టీ, అది పేజ్ నెంబర్ 146 ఫుడ్ సెక్యూరిటీ అన్నమాట. నెక్స్ట్ లెసన్ ఫుడ్ సెక్యూరిటీ. పేజ్ నెంబర్ 146, 147లో అంశాలకు దీక్షా యాప్ ద్వారా నేర్చుకునుట, రాష్ట్రాల వారీగా ప్రజా పంపిణీ వ్యవస్థ తీరును పరిశీలించుట. సో ఇది. సో ప్రజెంట్ ఇంతవరకు ఈ 11 లెసన్స్ వరకు ఈ వీడియో చేశాను. మిగతా లెసన్స్ గురించి ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ప్రస్తుతం వీటిని ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. పేజీ నెంబర్ డిఫరెన్స్ వస్తే ఆ టాపిక్ని చదవండి, ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఎందుకంటే వాళ్ళు ఏ టెక్స్ట్ బుక్ ఆధారంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మనకు తెలియదు కాబట్టి. సో కొద్దిగా టాపిక్స్ చదువుకుంటే మీరు మీ టెక్స్ట్ బుక్లో వాటిని కంపేర్ చేస్తే వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సో మిగతా లెసన్స్కి ఇంకో వీడియో చేస్తాను. అట్లానే మ్యాథమెటిక్స్లో కూడా ఉన్న లెసన్స్లో కూడా ఏ టాపిక్స్ ఆప్షన్లో పెట్టారో క్లియర్ వీడియో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.